రంగంలోని 24 శాఖలలో అత్యంత ముఖ్యమైనది సినిమాటోగ్రఫీ. ఓ హీరోను లేదా హీరోయిన్ ని సరికొత్తగా అందంగా చూపించాలన్నా, లొకేషన్స్లలోని అత్యద్భుత సౌందర్యాన్ని తన కెమెరా కన్నుతో బంధించి సినిమాకు భారీ లెవెల్ గ్రాండియర్ లుక్ తేవాలన్నా వివిధ రకాలైన లైటింగ్స్ ను ఉపయోగిస్తూ సినిమాను రంగులమయంగా తీర్చిదిద్దాలన్నా అది సినిమాటోగ్రాఫర్కే సాధ్యం. మరో ముఖ్య విషయం ఏంటంటే, సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే సినిమా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మొదటిగా తెలిసేది దర్శకుడికి, హీరో హీరోయిన్లకు, నటీనటులకు కూడా. అందరికంటే ముందే సినిమా ఎలా వస్తోంది అని కనిపెట్టేది సినిమాటోగ్రాఫరే, తర్వాత ఎడిటర్. కాబట్టి దర్శకులు, హీరోలు నాడు తమకు బాగా ట్యూనింగ్ ఉన్న సినిమాటోగ్రాఫర్లనే తమ ఆస్థాన సినిమాటోగ్రాఫర్లుగా పెట్టుకునేవారు. ఒక్కో హీరోకు, ఒక్కో దర్శకుడికి ఒక్కో సినిమాటోగ్రాఫర్ అంటే ఎంతో ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే చిరంజీవి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగే క్రమంలో ఆయన వెన్నంటి ఉండి ఆయనను మరింత గ్రేసింగ్ గా మంచి లుక్ లో చూపించిన సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్. ఆయన కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయ్యారు. ఇక ఆయన ఎక్కువగా ఏ కోదండరామిరెడ్డి, విజయ్ బాపినీడు, కె విశ్వనాథ్ వంటి దర్శకులకు పనిచేశారు. మరీ ముఖ్యంగా చిరంజీవి నటించిన 31 చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మెప్పించాడు. చిరంజీవికి ఆయన కుటుంబ సభ్యునితో సమానం. ఇక ఆయన సినిమాటోగ్రఫీ అందించిన చిత్రాలలో శుభలేఖ, అభిలాష, ఖైదీ, మంత్రి గారి వియ్యంకుడు, హీరో, ఛాలెంజ్, రుస్తుం, విజేత, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, వేట, రాక్షసుడు, కిరాతకుడు, మగధీరుడు, స్వయం కృషి, పసివాటి ప్రాణం, దొంగముగుడు, స్వర్ణకమలం, ముత్యమంతా ముద్దు, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, వాస్తవం అనే పలు చిత్రాలు ఉన్నాయి. ఇక ఆయన భార్య గీతా లోక్ సింగ్, పిల్లలు వీణా భవానీ లోక్ సింగ్, జయేష్ బాబు లోక్ సింగ్ ఉన్నారు. ఇక ఆయన తన కెరియర్ లో ఎన్నో చిత్రాలకు అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. ఒకనాడు ఆయన అనురాధ ఫిల్మ్స్ డివిజన్ నిర్మాణంలో నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు కుమారుడు భరత్ హీరోగా, ఆమెని హీరోయిన్ గా, జయప్రద ముఖ్య పాత్రలో వార్నింగ్ అనే చిత్రం షూటింగ్ జరుగుతోంది. దీనికి నాటి యాక్షన్ చిత్రాల దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు దర్శకుడు కాగా, ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు దర్శకుడు కెఎస్ నాగేశ్వరరావు సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ ని ఫైర్ ఎఫెక్ట్ కావాలని కోరాడు. దాంతో లోక్ సింగ్ తన అసిస్టెంట్స్ చేత పెట్రోల్ తెప్పించి మంటలను ఏర్పాటు చేశారు. కానీ మంట ఇంకా పెద్దదైతే బాగుంటుందని భావించిన లోక్ సింగ్ తానే ఓ డబ్బాలో పెట్రోల్ ని తీసుకుని ఆ మంటలను పెద్దది చేసే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోని దుర్ఘటన జరిగింది. ఈ మంటలు రివర్స్ లో వచ్చి లోక్ సింగ్ మొహానికి, ఛాతీకి అంటుకున్నాయి. అప్పటికే లోక్ సింగ్ ఆ మంటలను తానే కింద పడి మట్టిలో దొర్లుతూ ఆపేశాడు. కానీ అప్పటికే ఆయనకు మంటల తాకిడి బాగా తగిలింది. హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు ప్రమాదం పెద్దది కాదని, 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత డిశ్చార్జ్ కావచ్చని చెప్పారు. కానీ డాక్టర్లు అవగాహన లేకుండా ఈ పని చేశారు. మంట ఛాతీకి తగిలినందువల్ల ఊపిరితిత్తుల్లో ఆయనకు ఇన్ఫెక్షన్ సోకి తీవ్రంగా వేధించింది. దీన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. చిట్ట చివరకు లోక్ సింగ్ అత్యంత దుర్దినాన ఈ లోకాన్ని విరిచి మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.